దేవునికి మహిమ. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడిపి మళ్ళీ ఫేస్బుక్ లైవ్లో, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వ్యక్తిగతంగా అనేక మందికి స్వార్థ ప్రకటించి నశించిపోతున్న ఆత్మను రక్షించి అందరినీ పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడం కోసం దేవుడు దైవజనుల్లో, ప్రవక్తల్లో, సువార్థికుల్లో, అపోస్తలుల్లో నన్ను కూడా ఒకటిగా చేర్చినందుకు దేవునికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రియమైన వాళ్ళారా, శుభోదయం, గుడ్ మార్నింగ్. ఉదయకాలం, చల్లని ఉదయకాలం. ఉదయం పూట ఆహ్లాదకరంగా ఉంటుంది, సాయంత్రం పూట కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేళ, ఉదయం సాయంత్రం రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం జరుగుతుంది. కాలం అలా కొనసాగిపోతుంది. ప్రకృతి క్రమం తప్పకుండా దేవునికి లోబడుతూ ఉంది. సూర్యుడు ఏమాత్రం కుడికి కానీ ఎడమ కానీ లేకుండా దేవుడు నియమించినటువంటి కక్షలో సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు తప్ప ఏమాత్రం ఒక్క ఇంచు కూడా కుడియడంలో తీరట్ల. ప్రకృతి అంతా కూడా దేవుడికి లోబడి జీవిస్తూ ఉంది. ప్రకృతి, జంతువులు, పక్షులు అన్నీ దేవునికి లోబడి చేస్తున్నాయి. కానీ తన పోలిక చొప్పున తన స్వరూపంలో చేసుకున్న మనిషి దేవునికి విధేయత కలిగి జీవించలేకపోవటం అనేది చాలా దౌర్భాగ్యం. ఈరోజు క్రైస్తవుల్లో రక్షణానందం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. రోజు రోజుకి మనుషులు దేవునికి దూరం అయిపోతున్నారు, బంధువులకు దూరం అయిపోతున్నారు, స్నేహితులకి దూరం అయిపోతున్నారు, భార్యాభర్తకి, భర్త భార్యకి, బిడ్డల తల్లిదండ్రులు బిడ్డలకి దూరం అయిపోతున్నారు. ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, అవమానపరుచుకుంటున్నారు, ప్రేమగా బ్రతకలేకపోతున్నారు, ఆప్యాయత అనురాగం కలిగి బ్రతకలేకపోతున్నారు. ప్రతి మనిషి పేరు 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 కోసం, ప్రఖ్యాతి కోసం, ఘనత కోసం ప్రయాసపడుతూ జీవిత దినాలంతట్లు కూడా జనులు నెమ్మది లేని బ్రతికిపోతున్నారు. సృష్టి ఆరంభంలో బాబేలు గోపురం కూడా పేరు కోసమే కట్టుకుంటున్నారు. ఎత్తైన బాబేలు గోపురం, అందరూ ఏకీభవించారు, ఒకటైపోయారు. పేరు తెచ్చుకుందాం అంటూ కష్టపడి, పేరు కోసం రేతనక పగలనక కష్టపడి తగినటువంటి ఆకాశానంటే బాబేలు గోపురం కట్టుకున్నారు. ఈరోజు కూడా అప్పుడు దేవుడు చూశాడు, వీళ్ళని సుఖంగా, సంతోషంగా, ఆనందంగా బ్రతకండాన్ని నేను సృష్టిస్తే వీళ్ళు పేరు కోసం, ఘనత కోసం, అహంకారంతో, గర్వంతో విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటూ వీళ్ళందరూ ఏకీభవించి దుర్మార్గంగా బ్రతకడానికి, దుష్టత్వంగా బ్రతకడానికి, చెడుతోను కలిగి బ్రతకడానికి ఏకీభవించారు. వీళ్ళు నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు, తిరిగి న్యాయతో రాలేకపోతున్నారు అని దేవుడు బాధపడి వాళ్ళ భాషలు తారుమారు చేశాడు. బాబేలు గోపురం ఎత్త
అలా తారుమారు చేయకపోతే జనులు మొత్తం కూడా సాతానులాగా దుష్టులాగా మారిపోయి నరకాన్ని వెళ్ళే కొని తెచ్చుకొని నరకానికి వెళ్ళిపోతారు. నా దగ్గర రారు, నా స్వభావాలు ఉండవు, నా గుణలక్షణాలు ఉండవు, పాపంలో శాపంలో వ్యాధులతో నెమ్మది లేని బతుకు బతుకుతారు. వీళ్ళని సృష్టించిన దానికి అర్థం లేని బతుకు బతుకుతారని దేవుడు సంతాపపడి బాధపడి భాషలు తారుమారు చేశాడు. ఇక దేశంలో భాషలో ప్రపంచంలో మొట్టమొదటిగా అందరికీ ఒకే ఒక భాష. ఇక ఈరోజు కొన్ని వేల భాషలు వచ్చినాయి. దేవునికి లోబడి ఉంటే ఒకే జనము, ఒకే భాష, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేవాళ్ళు, బిడ్డలు తల్లిదండ్రులు అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఈ ప్రపంచం మరొక ప్రపంచంలాగా, మరొక మహిమ ప్రపంచంలాగా, పరలోక రాజ్యంలాగా మారేది. మనం రోజు ప్లాన్ చేస్తాం, పరలోకమందున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అని. దేవుని నామ మహిమార్థంగా మనం జీవిస్తూ దేవుని రాజ్యాన్ని మనం కోరుకుంటే ఈ లోకంలో మనల్ని సాతాను పరిపాలించేవాడు కాదు, మనల్ని దుష్టశక్తులు పరిపాలించేవి కాదు, మనల్ని ఈ నేరస్తులు పరిపాలించేవాళ్ళు కాదు, ఈ రౌడీలు గూండాలు పరిపాలించేవాళ్ళు కాదు. దేవుని పరిపాలన మనం వద్దనుకున్నాం. కుటుంబంలో దేవుడిచ్చిన ఒక క్రమం, కుటుంబ బాధ్యతలు, కుటుంబంలో ఎలా బ్రతకాలి, భార్యాభర్తలు ఎలా బ్రతకాలి, బిడ్డలు తల్లిదండ్రులు ఎలా బ్రతకాలి, బంధుత్వాలు స్నేహాలు ఎలా కలిగి జీవించాలి అనే విషయంలో బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా చెబుతుంది. వాక్యాన్ని ఉన్నట్లు బోధించలేకపోతున్నారు, వాక్యం ఉన్నట్లుగా అనుసరించలేకపోతున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలో గైకొనట్లేదు, న్యాయ విధులు అనుసరించట్లేదు, యేసుక్రీస్తు అడుగు నడవట్లేదు, ఆయన యొక్క దివ్యమైన స్వభావాలు గుణలక్షణాలు కలిగి జీవించట్లేదు. లేచిన కాడి నుంచి నెమ్మది లేని బతుకుతున్నారు. ఆదామవను సృష్టించాడు దేవుడు. నెమ్మదిగా బ్రతకండి. ఏదైనా తోట, ఉద్యానవనం, ఆహ్లాదకరమైనటువంటి తోట, చల్లని గాలులు, కాయలు, పళ్ళు, ఫలాలు, ఆకుకూరలు, కాయకూరలు, మాంసాహారం, చేపలు ఇచ్చి ఎంతో ఆనందంగా బ్రతకండి అని దేవుడు ఏదైనా తోటలో అవ్వ ఆదాంని సృష్టించాడు. వాళ్ళిద్దరూ ఆనందంగా బ్రతకలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ ఆనందంగా బ్రతకటానికి దేవుడిచ్చిన ప్రతి వనరులు, ప్రతి ఈవులు, ప్రతి మేలులు అపవాది దొంగిలించాడు. దేవుడు చెప్పినట్టుగా చేస్తే, అవ్వ ఆదాం చేస్తే ఈరోజు ఈ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి అవసరం లేదు, అంతర్జాతీయ న్యాయస్థానం అవసరం లేదు, దేశాలు, సరిహద్దులు, సైన్యం, పార్లమెంట్లు, అసెంబ్లీలు, ఈ పరిపాలన, కోర్టులు, పోలీస్ స్టేషన్లు అవసరం లేదు. దేవుడే పరిపాలిస్తే, దేవుడు చెప్పినట్టు చేస్తే మరణం ఉండదు, నిత్యం ఆనందమే, నిత్యం సంతోషమే. దేవుడు చెప్పాడు, మీరు మంచి చెడు తెలియనిచ్చు వృక్షఫలం తినుదినమున నిశ్చయంగా మీరు చనిపోతారు అన్నప్పుడు తినకుండా ఉంటే చావుండేది కాదు. తినుదినము నిశ్చయంగా చచ్చిపోతారని చెప్పిన మన అవ్వమ్మ తల్లి చావునే కోరుకుంది. ఈరోజు కూడా అనేక మంది అవ్వమ్మలో తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు, భార్యలు, ప్రియురాళ్ళు అందరూ మరణాన్ని కోరుకుంటున్నారు.
జీవాన్ని కోరుకుంటలేదు. పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, ఘనత కావాలి, తల్లిదండ్రులు మెప్పించాలి, అన్నదమ్ములను మెప్పించాలి, స్నేహితులను మెప్పించాలి, లోకాన్ని మెప్పించాలి, లోకంలో పేరు తెచ్చుకోవాలి, లోకంలో ఘనంగా బతకాలి అంటూ భార్యాభర్తల యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ప్రియుడు ప్రియురాలి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఈ జీవితానికి అర్థం పరమార్థం ఒక్కటే, భార్యాభర్తల బంధం, ప్రియుడు ప్రియురాలి బంధం, ఇద్దరు కలిసి ఆనందంగా జీవించే అద్భుతమైన ఆనందం. దాన్ని కోల్పోయి దురయోచనలు ఆలోచించే హృదయంతో, అబద్ధం ఆడే పెదవులతో, నిరపరాధులను చంపే చేతులతో, కీడు చేడు పరుగులు పాదాలతో, అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించేస్తూ, అహంకార దృష్టితో, కళ్ళలాడి నాలుగుతో జనులు నెమ్మది లేని బ్రతుకు బతకటం దౌర్భాగ్యం. కాబట్టి మిత్రులారా, స్నేహితులారా, మనందరం కోరుకోవాల్సింది ఏంటంటే ప్రేమగా బ్రతకాలి, ఆప్యాయత కలిగి బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, నిత్యానందం కలిగి, నిత్య సంతోషం కలిగి, నిత్య సమాధానం కలిగి, నెమ్మదిగా బ్రతకాలి, చిన్న బిడ్డలాగా బ్రతకాలి, ప్రియుడు ప్రియురాలాగా బ్రతకాలి. ఎలా బ్రతకాలో తెలియని బ్రతుకులు బతుకుతున్నాం మనం. ఉదాహరణ చెప్తున్నాను. ఒక 35 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో భార్యాభర్తలు, ప్రియుడు ప్రియురాలు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే ఆనందంగా బ్రతుకుతాం, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, స్నేహితులు ఎలా ఉండాలి, ప్రియుడు ప్రియురాలు ఎలా ఉండాలి, భార్య భర్త ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉంటే అలా ఎంత ఆనందం ఉంటుంది అనే విషయంలో ఆధ్యాత్మిక చూసుకుంటే చెప్పింది బైబిల్. ఎలా బ్రతకాలో నేర్పింది ఒక్క బైబిలే. ఇక తర్వాత చూస్తే జ్ఞానులు, కవులు, మేధావులు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. యోగులు, మునులు, కవీశ్వరులు, స్వామీజీలు, బాబాలు ఎంతోమంది బోధించారు. అందరూ బోధించింది ఒకటే, నెమ్మదిగా బ్రతకాలి, విశ్రాంతి కలిగి బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, రక్షణానందం కలిగి బ్రతకాలి, నెమ్మదిగా బ్రతుకుటే మేలు కదా అని ప్రతి ఒక్కరు చెప్పింది ఇదే. మిత్రులారా, స్నేహితులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, ప్రియమైన బిడ్డలారా, మనం ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు చచ్చిపోతాం, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? తెలియని బతికే అమాయకులు ఉన్నారు. తెలిసి నరకానికి వెళ్ళిపోయే అంధభక్తులు, నామకార్థ క్రైస్తులు, భక్తి గర్వాంధులు, స్వార్థపరులు, స్వనీతి పరులు, పేరాశ దురాశ గలవాళ్ళు, గర్వాంధులు ఉన్నారు. అందరికీ బతకడం నేర్పుతున్నాడు దేవుడు. బ్రతకండి, నెమ్మదిగా బ్రతకండి, విశ్రాంతి కలిగి బ్రతకండి. తన జనులు విశ్రాంతి తీసుకొని చుండగా వాళ్ళకి నేను ఆహారం పెడతాన్నాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తవు, కొయ్యవు, కొట్టలో కూర్చో, వాటికంటే మీరు శ్రేష్ఠులు గారా? ఎందుకు చింతిస్తారు? మీరు చెడ్డవారు, మీరే చెడ్డవారు. మీ పిల్లలకు మంచి ఇస్తున్నారు కదా మీరు. పరలోకం తండ్రిని, సృష్టికర్తను నేను, మేము సృష్టించే సృష్టికర్తను. మీకేం కావాలి మాకు తెలియదా? అన్నిటినీ నేను భూమి మీద అన్నిటినీ పెట్టే మిమ్మల్ని లోకంలో పంపించాను కదా. ఎందుకు ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలి చింతిస్తూ ఉంటారు. చింతిస్తూ మీ జీవితాన్ని ఎందుకు అలా వ్యర్థంగా గడిపేస్తారు? చింతించబాకండి. ఆకాశ పక్షులు చూడండి, అవి వెత్తవు, కొయ్యవు, కొట్టలో కూర్చుకోవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మీరు మీ పిల్లలు రొట్టెని అడిగితే రాయినిస్తారా? చేపను అడిగితే పావునేమనిస్తున్నారా? గుడ్డుని అడిగితే తేలినిస్తున్నారా?
మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకి మంచి ఇస్తుంటే పరలోకంలో ఉన్న తండ్రి నేను పరిపూర్ణుండి నేను ఎందుకు ఇవ్వను మీకు అని పరిపూర్ణుడు ప్రేమగల దయగల దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయన మాటను మనం పెడచూని పెడుతున్నాం. ఆయన మాట మనం పెడచూని పెడుతున్నాం. మిత్రులారా, వాక్యానుసారం చూసుకుంటే ఆదికాండం 1 నుంచి ప్రకటన గ్రంథం 22 చివరికి చూసుకుంటే నెమ్మదిగా బ్రతకటమే దేవుని యొక్క మేలు. గుర్తుపెట్టుకోండి, మీరు బ్రతికి ప్రజలకు మాదిరి కలిగి ఉండండి. భార్యాభర్తలారా, మీరు మిమ్మల్ని చూసి మీ బిడ్డలు కూడా ఇలా ఆనందంగా బ్రతకాలి అనుకునేట్లుగా మీరు జీవిస్తే మీకులాగా మీ బిడ్డలు కూడా ఆనందంగా జీవిస్తారు. మంచి చెట్టు మంచి కాయలే కాస్తుంది, చెడ చెట్టు చెడ్డకాయలే కాస్తుంది. కాబట్టి మనమే మీరున్నారు భార్య భర్త, మీరు ఎలా బ్రతికితే మీ బిడ్డలు కూడా అలాగే బతుకుతారు. మీరు సమాధానం లేకుండా బతికితే సమాధానం లేకుండా బతుకుతారు వాళ్ళు. మీరు భార్య భర్తలు పిల్లల కోసం మీరు ఏదో త్యాగం చేస్తాను అనుకుంటారు, వాళ్ళు కూడా త్యాగం చేసేస్తారు, నెమ్మది బ్రతకరు. పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, ఘనత కోసం బ్రతికారంటే నిశ్చయంగా రోజు రోజుకి నరకాన్ని మీరు కొని తెచ్చుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. మంచి చెట్టు మంచి కాయలే కాస్తుంది, మంచి చెట్టు కానికాయలు కాయదు. ప్రతి మనిషికి ఎంత ఆనందకరమైన జీవితం ఇచ్చాడండి. కళ్ళు అందమైన ప్రపంచాన్ని చూసి ఆనందించడానికి, చెవులు సంగీతాన్ని వాయిద్యాలు విని ఆనందించి పరవశించడానికి చెవులు ఇచ్చాడు. నాలుగు ఇచ్చాడు, పులుపు ఉప్పు కారం కమ్మదం చక్కని రుచులు, పెదాలు చక్కని పదాలు పాటలు మాటలు మాట్లాడడానికి మంచి పెదాలు ఇచ్చాడు. మంచి శరీర నిర్మాణం, కాళ్ళు చేతులు నడవడానికి పరిగెత్తడానికి, ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేని అద్భుతమైనటువంటి శరీరం ఇదే. కోట్ల రూపాయలు ఆస్తి కంటే చాలా విలువైంది ఇది. బైబిల్ చెబుతుంది, సర్వలోకాన్ని సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? కోట్లు సంపాదించేస్తున్నావు, పెద్ద పెద్ద మేళ్ళు కట్టుకుంటున్నావు, వద్దులు కట్టుకుంటున్నావు, భవనాలు కడుతున్నావు, గృహప్రవేశాలకి కూడా లేకుండా ఇంట్లో వెళ్ళకుండా చనిపోతున్నావు. ఏంటిది ఈ దౌర్భాగ్యం? మనం ఎందుకు సంపాదిస్తున్నాం? కోటి విద్యలు కూటి కొరకే కదా. మనిషి జీవితం అంటే ఎలా ఉండాలి చెప్తున్నా. కోటి విద్యలు కూటి కొరకే. మంచి రుచైన ఆహారం భుజించి ఉదయం నుంచి సాయంకాలం వరకు వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకొని నెమ్మదిగా సాయంత్రం వెళ్ళి నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటాం. దేవుడిచ్చిన అద్భుతమైన జీవితాన్ని ఆనందంగా గడపటం ప్రతి ఒక్కరికి ఇచ్చిన బాధ్యత ఇది. ముందు భార్య భర్తలు వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చాలి. ప్రియుడు ప్రియురాలు, మన ప్రియుడు యేసయ్య, ప్రియురాలు సంఘం, మనందరం ప్రియురాలే. మనందరం దేవునికి భార్య, మనందరం దేవునికి పెండ్లి కుమార్తె, మనందరం దేవునికి ప్రియురాలు. ప్రియుడు ఒక్కడే, ఒకే ఒక్క మగాడు ప్రభువైన యేసుక్రీస్తే. మగసిరితనం ఒక ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఈ మగవాడు లేడు. మగవాడు కానీ బతకండి. మగవాడు ఆడవాడు వేషాలు వేయటం, ఆడవాళ్ళు మగవాళ్ళు వేషాలు వేయటం చేయి బాగండి అని బైబిల్ చెబుతుంది. ఆనందంగా బ్రతకండి, ఆనందంగా బ్రతకండి, సమాధానంగా బ్రతకండి, శాంతి కలిగి బ్రతకండి.
నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించండి, శత్రువును కూడా ప్రేమించండి అని దేవుడు దినమెల్లా చెప్తున్నాడు. వింటలా, దేవుడి మాట వింటలా. దేవుడికి వీపు చూపిస్తున్నారు, సాతానికి మొహం చూపిస్తున్నారు. సంఘంలో సాతాను పెట్టుకున్నారు, దేవుడిని బయట పెట్టేశారు. ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది సైతానే, సంఘాన్ని పరిపాలిస్తుంది సైతానే. వెలుగుదూత వేషం వేసుకొని సంఘాల్లో ప్రతి దైవజనుడు పక్కన నుంచొని అపవాది బోధిస్తున్నాడు. దేవుని ఆత్మ బోధిస్తే సంఘాల్లో సమాధానం ఎందుకు ఉండదు? కుటుంబాల్లో సమాధానం ఎందుకు ఉండదు? నెమ్మది ఎందుకు ఉండదు? ఆనందం ఎందుకు ఉండదు? దేవుడిచ్చిన అద్భుతమైన ఆనందకర జీవితం ఏమైపోయింది? ఆదాము ఆనందంగా బతకండి. ఆదాము, ప్రియ నా బిడ్డలారా, నేను సృష్టించుకున్న నా బిడ్డలారా. ప్రతిరోజు ఆయన చల్లబడి సమయంలో వచ్చేవాడు. ఆదాము, ఏం చేస్తున్నావు? అవమ్మ, బిడ్డ ఏం చేస్తున్నావు? నేను చెప్పిన పని ఏం చేశారు? ఆనందంగా జీవిస్తున్నారా? ఈ తోటని సేద్యపరచమన్నా, మీరేం సేద్యపరచడానికి ఏం కావాలి? నీళ్ళు పోయమన్నానా? ఏం అవసరంలా. తోటను తడపడానికి 4 నదులు ఉన్నాయి, ఏం అవసరం లేదు. మీరు చక్కగా చల్లని గాలిలో కాయలు, ఫలాలు, దుంపలు, చక్కని ఆహారం ఉంది, చక్కగా భుజించి ఆనందంగా మీ ఇద్దరు గడపండి. మీ ఇద్దరు ఒకళ్ళు మాట్లాడుకోండి. ప్రపంచం ఉంది, అద్భుతమైన ఈ ప్రపంచం ఉంది. అప్పుడప్పుడు నేను వచ్చేస్తున్నా, ఎక్కడో మహాకాశాలపైన, నక్షత్రాలపైన, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద ఎవ్వరూ సమీపించినంత తేజస్సులో ఆశీనుడైనటువంటి ఉన్నవాడను, అనువాడను, స్వయంభవుడును, సృష్టికర్తను, మీరు సృష్టించిన వాడినే నేనే నా పోలికలో చేసుకొని, నా స్వరూపంలో చేసుకొని మిమ్మల్ని సృష్టించి ఇంత ఆనందకరమైనటువంటి జీవితం, ఆహ్లాదకరమైనటువంటి ఈ తోట, ఆహ్లాదకరమైనటువంటి ఏదేను వనం ఇచ్చాను. ఆనందంగా జీవిస్తే చూసి నేను ఆనందపడటానికి ప్రతి సాయంత్రం చల్లబడి సమయం వస్తున్నాం కదా. చాన్నాళ్ళు బాగానే బ్రతికారు, ఇప్పుడు ఎందుకు నేను చెప్పిన ఆజ్ఞ అతిక్రమించారు? తినుమును చనిపోతారు, నిశ్చయంగా చనిపోతారని చెప్పాగా. అవమ్మా, ఎందుకు ఇట్లా చేసావు? నువ్వెందుకు ఇలా చేసావు? నువ్వు నీ భర్తతో పాటు హ్యాపీగా ఉండమన్నాను కదా. ఆదాము, నీ భార్యని చూసుకుని ఇద్దరు ఆనందంగా బతకమంటే నువ్వు ఒక చోట ఉంటువేంటి, ఒక చోట ఉంటువేంటి? ఏంటిది మీకు ఇటువంటి అవిధేయత ఎలా వచ్చింది? మీరు అలా ఉండబట్టే కదా. నా నుండి ఈ అవిధేయత రాలేదు కదా, ఈ అజ్ఞానం మూర్ఖత్వం రాలేదు కదా, అహం రాలేదు కదా. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడిని, ప్రేమ గలవాడిని, ప్రేమస్వరూపిని కదా. నా పొలుగులో చేసుకుంటే ఈ అవలక్షణాలు మీకు ఎలా వచ్చినాయి అని దేవుడు ప్రశ్నించి ఉంటాడు, ఎంతో బాధపడి ఉంటాడు. ఆదాం దగ్గర ఉండకుండా ఆదాంతో నువ్వు గడుపమ్మా, ఆదాంతో హ్యాపీగా గడుపు, సంతోషంగా ఉంటాడే. ఆదాంని వదిలిపెట్టేసింది. అసలు వచ్చింది దేనికి? నీకు సాటైన సహకారినిగా నేను ఇచ్చాను. ఆదాము, నీ భార్యని వదిలిపెట్టి నువ్వు ఎలా ఉంటున్నావు? నీ భార్య ఒక చోట ఉండదు, నువ్వు చోట ఉంటున్నావు అని ఆదాంతో బాధపడి మాట్లాడి ఉంటాడు. అవమ్మ ఆదాంని వదిలిపెట్టేసింది. ఆదాం ఒక చోట ఉన్నాడు, అవ్వ ఒక చోట ఉంది. ఇంక ఎవరూ లేరు, వాళ్ళు ఉన్నది వీళ్ళు. ఒంటరిగా ఉండడానికి ఎలా ఇష్టపడుతున్నారు మీరు? చక్కని ఆనందకరం జీవితంలో ఒకరు మాట్లాడుకుంటా చక్కగా గడపమంటే, ఆదాం నువ్వు ఒక చోట ఉన్నావు, అవ్వ నువ్వు ఇంకో చోట ఉన్నావు. ఎందుకు అలాంటి పరిస్థితి? మీకు ఆనందం వద్దా, సంతోషం వద్దా? నేను చెప్పిన పని ఎందుకు చేయట్లేదు మీరు ఫలించి అభివృద్ధి పొంది పిల్లలకని నిండించండి అన్నా కదా. నేను చెప్పిన పని చేయొచ్చు కదా. అసలు తినొద్దన్నప్పుడు ఎందుకు తిన్నావు? తినము చచ్చిపోతావు అంటే చావుని ఎందుకు కోరుకున్నావు? నువ్వు మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలం, అది తినము చచ్చిపోతావంటే నేను చెప్పిన మాట వినాలి కదా. ఎవడో పోయేదాన్ని ఎవడో పిచ్చోడు, దుష్టశక్తి, చీకటి, అంధకార శక్తి నీ దగ్గరికి వచ్చి పాములో ప్రవేశించి నీతో మాట్లాడి నువ్వు తిను చావని ఒక అబద్ధం ఆడితే అబద్ధాన్ని నమ్మావు. తింటే నువ్వు దేవదూతల వల్లే మారిపోతా ఉన్నావు. దేవదూతలను మీరు చూశారా? చూస్తే వాళ్ళకి లేనిదేంటి, మీకుందేంటి? వాళ్ళకి లేనిదేంటి? సృష్టించింది నేను కదా, నీకేం కావాలి?
దేవదూతలు వెళ్ళి మారిపోతారు, మీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పి దుష్టుడు, సాతానుడు, తిరుగుబాటుదారుడు, గర్విష్టి, చీకటి శక్తి, అంధకార శక్తి, నాశనపాత్రుడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, నరహంతుడు మాట మీరు విన్నారే. ప్రేమ స్వరూపైన నా మాట మీరు ఎందుకు వినలేదు అవ్వా ఆదాము అని ఎంత బాధపడి ఉంటాడు. అవ్వమ్మ తల్లి వెళ్ళి తినొద్దన్న పండు తినేసింది. తినం చచ్చిపోయింది. ఆత్మలో చనిపోయింది, శరీరంలో కూడా చనిపోయింది. ఇక అప్పుడు తెలిసింది ఆజ్ఞాతిక్రమం పాపం అని. అదే పాపం, ఆజ్ఞాతిక్రమే పాపం. భార్యాభర్తలు కలిసి ఆనందంగా జీవించడం పాపం కాదు. ప్రియుడు ప్రియురాలు ఆనందంగా జీవించడం పాపం కాదు. ప్రేమించుకుంటాం పాపం కాదు. ఆనందంగా జీవించడం పాపం కాదు. ప్రతి క్రైస్తవుడు రక్షణానందం కోల్పోతున్నాడు. చూడటం తప్పండి, సినిమా చూడటం తప్పు, పాటలు వినడం తప్పు. సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి, పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెద్ద చేయాలి, పెళ్ళైన తర్వాత పిల్లల్ని పెద్ద చేసుకోవాలి. ఇక ఆగిపోవాలి అక్కడితో. ఇక భార్యాభర్తల బంధం ఉండకూడదు. ఇక అట్టా బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్ళయిందా, పిల్లలు పుట్టారా, పిల్లలు పుట్టిన వెంటనే ఇక మీ ఇద్దరు ఆ పిల్లల్ని పెంచుకుంటాం, చదివించుకుంటాం, పిల్లల కోసం మీరు బతకాలి. ఇక మీరు భార్యాభర్తల అనుబంధం, ఆప్యాయత, అనురాగం ఇక ఉండకూడదు అని బోధించే దొంగ బోధకులు ఉన్నారు. కాబట్టి ముందు బతకడం నేర్చుకుందామండి. బతకడం నేర్చుకుందాం. ఎందుకు? పశువులకి మనుషులకి ఏంటి తేడా? పశువులకి హృదయం ఉండదు, మనసు ఉండదు. మనలాగా పశువులకి ప్రేమ, ఆప్యాయత ఉండవు. కానీ ఎంతో కొంత అటు కూడా దేవుడు ప్రేమ పెట్టాడు. అయ్యన్న కలిసి ఉన్నాయి కానీ మనుషులు కలిసి ఉంటలా, సంతోషంగా ఉంటలా, సమాధానం ఉంటలా, నెమ్మది కలిగి ఉంటలా, విశ్రాంతి కలిగి ఉంటలా. సమాధానం ఉంటే ఇష్టం ఉండదు, ఐక్యత కంటే ఇష్టం ఉండదు. కాబట్టి ఈరోజు దేశంలో, ప్రపంచంలో చూసుకుంటే ఎంతోమంది బాధితులే ఉన్నారు. పిల్లల బాధితులు, భార్య బాధితులు, భర్త బాధితులు, రాజకీయ నాయకుల చేత బాధించబడటం, స్నేహితుల చేత బాధించబడటం, మోసపోవటం, ద్రోహానికి గురవటం, ద్వేషానికి గురవటం, ఇట్లా జనులు నెమ్మది లేకుండా బతుకుతున్నారండి. ఫేస్బుక్లో ఉన్న ప్రియమైన వాళ్ళారా, నెమ్మదిగా బ్రతకటం అనేది దేవుని యొక్క మేలండి. వాక్యాలు ఎన్ని ఉన్నాయండి. ఈ పాస్టర్లే బోధించరండి. ఈ తల్లిదండ్రులు, బిడ్డలు, స్నేహితులు బోధించరు. యేసయ్య ఏం చెప్పాడు? నీ ఆస్తి నమ్మి పేదలకు పంచు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, శత్రువుని ప్రేమించు. అపోస్తులారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్మను మోసపరుస్తారో మీరని చెప్పి అననే చెప్పారని అనలా. అప్పుడు ఆ రోజుల్లో సంఘాన్ని పరిపాలించినటువంటి రాజులు, రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్వాధికారాలు అపోస్తులు, పాస్టర్లకు ఉండే. వాళ్ళు మాకు వద్దన్నారు, మాకు అధికారాలు వద్దన్నారు. మమ్మల్ని సైతాన్ నువ్వే పోషించు, నువ్వే నడిపించు. సాతాను మనుషులారా, మీరే మమ్మల్ని పరిపాలించండి. మేము ఎమ్మెల్యేలు కాము, ఎంపీలు కాము, మాకు రాజ్యాధికారం వద్దు. మళ్ళీ చేసేది ఏంటి ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక. ఇక్కడెక్కడుంది దేవుని రాజ్యం? యేసయ్య అన్నాడు, ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడితో నాకేం పని లేదు అన్నాడు సాతాను. ఈ లోకానికి అధికారి సైతాను. సాతాను మనుషుల్ని ఎన్నికల్లో ఎన్నుకుంటున్నాం. సాతాను మనుషుల్ని ఓట్లేసి గెలిపిస్తున్నాం. మనం ఎమ్మెల్యేలము, ఎంపీలము, మంత్రులము, ప్రధానమంత్రులము. ఆదాము రాజే, అవ్వ రాణే. సృష్టి ఆరంభం నుంచి చూసుకుంటే దేవుని యొక్క మనసు కలిగిన వాడు మాత్రమే రాజు. చెప్తున్నాడుగా, యెహోవా యందు భయభక్తులు కలిగిన ధనుడు ఇంకెవడు కాదు ధనుడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పలువురు రాజించారన్నాడు. మహిమ, ఘనత, ప్రభలం నాయి అని అంటే దేవుడి కాదు, నాయి అంటావు నువ్వు. నేనే దేవుడిని అంటావు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటావు. తల్లిదండ్రులే దేవుళ్ళు అంటావు. ఆయన నన్ను పోషించినోడే నన్ను దేవుడు అంటావు. పెడితే పెళ్ళి, లేకపోతే సావు. ఇదేం బ్రతుకండి? ఇటువంటి నీచమైన బతుకు. వాక్యాన్ని మనం అనుసరిస్తే మనకి ఇటువంటి పరిస్థితులు ఉండవు కదా. కుటుంబ ప్రార్థనలు లేవు, సమాధానం ఉండదు.
సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం లోపే సమాధానం పడిపోండి అంటే ఎవడు సమాధానం పడు. కోపం, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం, కక్ష కాపాడిని పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయ పడతా సర్ప సంతానమా రాబో ఉగ్రత తప్పించుకొని బుద్ధి చెప్పిన వాడు ఎవడో అని ప్రవక్తలు అవుతారు. వ్యభిచారులను చెడ్డతరం సూచిక్రియలు అడుగుతున్నారు. సృష్టికర్త ప్రభునేసుక్రీస్తు చనిపోయిన లేపాడు, కుంటోళ్ళు కాళ్ళు, గుడ్డోళ్ళు కళ్ళు, చెవిటోళ్ళు విన్నారు, మోగోళ్ళు మాట్లాడారు. అన్ని అద్భుతాలు. గాలిలో పడింది తుఫాన్, సముద్రంలో పడింది, మనిషిలో పట్ల అంత ప్రేమగల దేవుడు. సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అంటే మేము సమాధానపరచం, సమాధానం చేరగొడతాం, మేము సాతాను మనుషులు అన్నారు. ఇక నా వ్యక్తిగత జీవితానికి వస్తే అనుభవ సాక్ష్యం చెప్పి నేను మయంపరచదలుచుకున్నాను. సాక్ష్యం లేదంటే మోక్షం లేదండి. క్రైస్తవుడు సాక్ష్యం చెప్పాలి, దేవుని మయంపరచాలి. వ్యాధి నుంచి దేవుడు విడిపించాడు, సాక్ష్యం చెప్పరా? మంచైనా చెడైనా మన జీవితంలో ఎదురైన ప్రతిదీ చెప్పి దేవుని మయంపరచాలి. చిన్న బిడ్డలు వంటి వారి దేవుని రాజ్యం చెప్పారు కదా. పేలో మధు జాన్సన్ అనే నేను మచిలీపట్నం టౌన్లో ఎంతోమంది చేత తృణీకరానికి గురవుతున్నాను. అడుగడుగున నిందల పాలైపోతున్నా, అవమాన పాలైపోతున్నా. నన్నందరూ అవమానపరుస్తున్నారు. ఎందుకంటే వాక్యం నాలో నెరవేరుతుందని నేను సంతోషపడుతున్నాను. పట్టణ ప్రజలారా, పట్టణంలో ప్రజలు చాలామంది నన్ను అవమానపరుస్తారు. ఏదో ఒకటి చేసుకుని బ్రతకాలి కదా. నువ్వు ఏదైనా ఆదాయం వచ్చే వనరులు చూసుకోవాలి కదా. నువ్వు దేశం కోసం సేవ చేయటానికి నువ్వెవడు? సంఘ సేవ చేయటానికి నువ్వెవడు? రాజకీయ నాయకుడు అవడానికి నీకే అర్హత ఉన్నది? డబ్బు లేదు కదా నీకు. డబ్బు ఉంటేనే నువ్వు రాజకీయాల్లో రావాలి. డబ్బు ఉంటేనే నువ్వు సంఘంలో సేవకుడికి ఉండాలి. డబ్బు ఉంటేనే నువ్వు వివాంజలిస్టు. డబ్బు ఉంటేనే నువ్వు సంఘ సేవకుడివి. డబ్బు ఉంటేనే నువ్వు. డబ్బు లేనోడు నువ్వు, ఏమీ లేని అసమర్థుడివి. నువ్వు ఇంత జ్ఞానమైన మాట చెబితే ఏంటిది? జ్ఞానమైన మాటలు ఎవరికి కావాలి? మాటలు ఎవరికి కావాలి? డబ్బు కావాలి. మాటలు చెబితే ఎవరికి కావాలి? నీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? పట్టణానికి ఏమైనా ఉపయోగం ఉందా? నీ భార్య బిడ్డలకి ఏమైనా ఉపయోగం ఉందా? నువ్వు దరిద్రులాగా ఆడిని 100-200 అప్పులు అడుక్కోకపోతే ఏదైనా చేసుకుని బతకొచ్చు కదా. దళితుడు గౌరవంగా బతకొచ్చు అసలు. దళితుడికి పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడని చంద్రబాబు నాయుడు గారు అలా పాప అనేదో ఫ్లోలో అనేసాడు, తప్పేం కాదు. చంద్రబాబు నాయుడు గారు అంటే కమ్మ సామాజిక వర్గం దళితుల్ని నాశనం చేసేసారు, దళితుల్ని అంటరాలుగా చూశారు, చెరువులో నీళ్లు తాగనవలేదు అని అంటారు. కానీ కమ్మ సామాజిక వర్గమే కాదు, నామనిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడతారని దేవుడు చెప్పాడు. అందరూ ద్వేషిస్తారు. క్రైస్తవుడికి అందరూ ద్వేషమే. నేను క్రైస్తవుడికి బతుకటం ఇష్టం లేదండి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గం దళితులకు వ్యతిరేకులు, అందులో మాలకు వ్యతిరేకులు అని మాదిగలను దగ్గర పెట్టుకున్నాం. ఈ రెడ్డి సామాజిక వర్గం చూస్తాం మాలను దగ్గర పెట్టుకొని మాదిగలను దూరం పెట్టడం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దళితుల మీద ఎక్కువ దాడులు జరిగినాయి, క్రైస్తవుల మీద ఎక్కువ దాడులు జరిగినాయి. అసలు చంద్రబాబు నాయుడు మనకెందుకు, జగన్మోహన్ రెడ్డి మనకెందుకు? మనంగా బతకలేమా? ఏ మచిలీపట్నం టౌన్లో నేను రాజకీయ నాయకుడికి పనికిరానా? ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి అర్హుడు కాదా? ఈ రాష్ట్రాన్ని నాయకుడిగా ఉండటం నాకు అర్హత లేదా? దేశ నాయకుడికి ఉండటానికి అర్హత లేదా? ఒక భార్యకి భర్తగా ఉండటానికి అధికారం లేదా? నేను యథార్థవంతుడిని, నీతిమంతుడిని, స్వార్థ పరిచయం చేసుకుంటూ రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఒక గౌరవంగా బుర్రతో నేను సంపాదించుకుని బతకటం ఇష్టం లేదా? నేను పొలుగు పార పట్టుకుని పని చేస్తే నాకు ఎంత వస్తాయి? నేను వ్యాపారం చేస్తే వ్యాపారానికి పనికిరాను, యథార్థవంతుడు. నేను వ్యాపారం పనికిరాను. పాలు వ్యాపారం చేయాలనుకోండి, నీళ్ళు కలిపి నేను అమ్మలేను. బియ్యం కొట్టి పెట్టాను అనుకోండి, చోరు బియ్యం తీసుకొచ్చి పాలిష్ పెట్టి రూపాయి బియ్యం 50 రూపాయలు అమ్మ. నేను రూపాయి పెట్టి కొనుక్కొని 10 రూపాయలు పెట్టుకొని 30 రూపాయలు అమ్మలేను. సామాజిక స్మగ్లింగ్ నేను చేయలేను. బిర్యానీ పాయింట్ పెట్టి టేస్టింగ్ సాల్ట్ వేసి కల్తీ నూనె కల్తీ కారంతో చేసి నేను అమ్మలేను. నేను చేయగలిగింది వాళ్ళు ఒకటేనండి. ఏదన్నా
ఆటో తోలుకునో లేకపోతే సెంటరింగ్ పనో కాంక్రీట్ పనో చేయగలను. నేను దేవుడి మాట విన్నా, మీ మాట విన్నా, నా మట్టుకు నేను బతికే అధికారం నాకు లేదా? నేను మనిషిని కాదా? నాకు బ్రతికే హక్కు లేదా? మాట్లాడే హక్కు లేదా? భర్తగా నాకు అధికారం లేదా? ఎంత డబ్బు లేకపోతే మాత్రం తండ్రికి ఉన్న అధికారాలు లేవా? ఈ పట్టణంలో నేను పౌరుని కాదా? ఓటర్ని కాదా? నాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? నెమ్మదిగా బ్రతకడానికి నాకు అర్హత లేదా? ప్రభుత్వం నన్ను పట్టించుకోదా? బంధువులు నన్ను పట్టించుకోరా? స్నేహితులను పట్టించుకోరా? సంఘం పట్టించుకోరా? పాస్టర్లు పట్టించుకోరా? ఏంటిదండి ఇది? ఇలా జరగటానికి కారణం ఏంటనుకుంటున్నారు? నా నామం నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడతారు. ఇదే పట్టణంలో ప్రజలు కొంతమంది అన్నారు, ఎందుకురా నువ్వు రాజకీయ విశ్లేషకుడివే, మేధావే కాదంట్లా, ఎందుకు పొద్దాక యేసుక్రీస్తు పేరు ఎత్తావు? బైబుల్ తీసుకుని ఊదిలి పెట్టి వెళ్ళిపో. చాలా అభ్యంతరకరం మారుతున్నావు. ఉన్నదొన్నట్టు మాట్లాడేస్తావు, ఎదురుగా మాట్లాడతావు, కపటం ఉన్నదో, మోసం ఉన్నదో, మంచిదే. ఇతరులు మేము గాయపడుతున్నాం, మాకు ఇష్టం లేదు. యేసుప్రభు అంటే ఇష్టం లేదు. దేవుని వ్యక్తిత్వం అంటే ఇష్టం లేదు. మాకు కోపం కావాలి, ద్వేషం కావాలి, అసూయ కావాలి, పగ కావాలి, ప్రతీకారం కావాలి, కక్ష కావాలి, కార్పణ్యం కావాలి, పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, ఇళ్ళు కట్టుకోవాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలి. అండ్ ఎట్టన బతికేయాలి. ఆనందం లేని బ్రతికెందుకురా? నీలా ఎవడ బతుకుతాడు? అది ఎవడ వల్ల నవ్వుద్దా? ఇప్పుడు యేసుక్రీస్తులాగా బతకటం మన వల్ల అవుద్దా? సంఘంలో క్రైస్తవులు అన్నారు, విశ్వాసులు అన్నారు, పాస్టర్లు కూడా అన్నారు. అది యేసుక్రీస్తు కాబట్టి సరిపోయింది, కానీ మనం ఎక్కడ సరిపోద్దురా? రూపాయలు లేదు, ఏమీ లేదు, నేను సువార్త సేవ చేస్తానంటావు. డబ్బు లేదు, ఏంటి ఉద్యోగం పోగొట్టుకున్నావు, ఏ వ్యాపారాలు చేసావు, అయ్యి లేవు, ఇల్లు పోగొట్టుకున్నావు, తల్లిదండ్రులు పోగొట్టుకున్నావు, అత్తమామలు పోగొట్టుకున్నావు, బామతులను పోగొట్టుకున్నావు, స్నేహితులను పట్టుకున్నావు, ఏమీ లేని అనామకుల్లాగా దిక్కుమాలలో బతుకుతున్నావు. నీలాంటి దౌర్భాగ్యం బతికి ఎవడైనా బతుకుతాడు? నువ్వు చావలేవు, బతకలేవు. నువ్వు చావలేవు, బతకలేవు. ఇటువంటి పరిస్థితి నాకు ఈ టైంలో ఫోన్ వస్తుంది. నన్ను నెమ్మదిగా ఉండేవారు. ఊళ్ళందరికీ నేను న్యాయం చేస్తూ ఉండాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, వాళ్ళకి న్యాయం చేయాలి.